బీజేపీ నేతలు తేజస్వి సూర్య, హేమమాలిని, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తదితరులు ప్రముఖులు పోటీ చేస్తున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే ఏపీలో బీజేపీకి బాబే లీడర్ అంటూ దేశమంతా మోడీకా పరివార్, ఏపీలో మాత్రం చంద్రబాబుకు అప్పగించిన పురంధేశ్వరి సొంత పార్టీ నేతలు కాదని బాబు అద్దె నాయకులకు పార్టీలో సీట్లు, కూటమి కట్టిన బీజేపీ సీట్లు టీడీపీ నేతలకే. బద్వేల్ నుంచి అనపర్తి దాకా ఇదే పరిస్థితి. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వారి కోసం ఈ పొత్తులు అంటున్న కమల నాయకులు అంటూ ఓవరాల్గా ఇక్కడ వీటిట్లో ఒక్కటి కూడా అపోజిషన్కి సంబంధించినటువంటి ఒరిజినల్ వార్త లేదు. అంతా అపోజిషన్ని తిట్టిపోయడం, అలాగే వైసీపీ అద్భుతంగా ఉందని చూపెట్టడం. అంటే సాక్షి పైనే రాజశేఖర రెడ్డి బొమ్మ వేసుకుంది కాబట్టి వాళ్ళ పార్టీకి అనుకూలమైన వార్త. లేకపోతే కోడ్ ఉల్లంఘించిన విపక్ష నేతలపై చర్యలు తీసుకోండి అంటూ టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తుంది. 1000 కోట్ల డంప్ చేసినట్టు సమాచారం ఉంది. ఎన్ఆర్ఐ కామెడీ చేయడం ఓటర్లను అవమానించారు, ఆయన వెంటనే అరెస్ట్ చేయాలి. చంద్రబాబు కోడ్ ఉల్లంఘించి సీఎంపై వ్యాఖ్యలు చేస్తున్నారు. పవన్ జాతీయ జెండాను అవమానించారు. ఎన్నికల కమిషన్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి స్వర్ణాంధ్ర సాకారం కోసం బాబుని మళ్ళీ రెప్పిద్దాం, ఇప్పుడు కొంచెం మార్చారు.